హైపర్ ఆదిగా మారాడు. ఆదికి హైపర్ ఆదిగా మారిన దానికి డిఫరెన్స్ ఏంటి? హైపర్ ఆది లైఫ్లో ఉన్నదేంటి, ఆది లైఫ్లో లేనిది? ఆదిగా ఉన్నప్పుడు మా ఊరికి మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు. హైపర్ ఆదిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరికీ తెలుసు. సరే, ఈ ఫేమ్ పక్కన పెట్టేసాం. ఫేమ్ పక్కన పెట్టేసి మీ పర్సనల్గా చెప్పండి, మీ లైఫ్లో మారింది ఏంటి పర్సనల్గా? అంటే అదేదో సాటిస్ఫాక్షన్ ఉందండి. జాబ్ చేసేటప్పుడు కానీ ఇటుకి నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇది కాదేమో అనిపించేది ఎక్కడో. ఇది రోజు వెళ్ళి కూర్చోవడం, అదే ఇక్కడ ఎందుకో ఈ ఫీల్డ్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇది బాగుంది అని కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, బాగలేదని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది. అక్కడ బయట ఎక్కడైనా వర్క్ ఉంటే మన పైన 10 మంది ఉంటారు, వాళ్ళని రివ్యూ అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఎందుకో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. వర్క్ సాటిస్ఫాక్షన్ అంతే. సరే, ఒక స్టేజ్లో హైపర్ ఆదికి పెళ్ళి అయిపోయింది. హైపర్ ఆది ఎమ్మెల్యేగా జాయిన్ అవుతున్నాడు. ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి. అంటే మనం ఇక్కడ జబర్దస్త్లో పాపులర్ అవ్వడం వల్ల బయట ఏదైనా చిన్నది జరిగినా కూడా దాన్ని ఒక రూమర్గా క్రియేట్ చేసి ఎందుకు అలా వచ్చేవి, చాలా ఎక్కువ వచ్చేవి. హైపర్ ఆదికి పెళ్ళి అయిపోయింది అనేది అది ఒక సినిమాలో సీన్. యాక్చువల్గా సినిమాలో ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకునే సీన్ అది. నెక్స్ట్ ఈ మేడ మీద అబ్బాయి కాకుండా ఇంకో సినిమా అది. ఆ సినిమాలో నేను ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే సీన్, ఆ పోస్టర్ ఎవడో ఫేస్బుక్లో ఆ ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టేశాడు. హైపర్ ఆది చాటుగా ఒక అమ్మాయిని లేపుకొని వెళ్ళి ఒకటి క్రియేట్ చేశారు. 2 సామాజిక వర్గాల మధ్య గొడవలు ఏంటంటో పెట్టారు. వాళ్ళ పేరెంట్స్కి ఇలా పేరెంట్స్కి పడలేదు, ఒకసారిగా అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హైపర్ ఆది జీవితం ఎలా ఉండబోతుంది? అయ్యా ఎంత జరిగిందా? వాడెవడో నాకు ఫేస్బుక్లో అరే వాట్సాప్లో పెట్టి పెళ్ళి అయిపోయింది నాకు చెప్పలేదు, అరే నాకే చెప్పలేదు వాళ్ళు నేను అంటాం. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ చివరికి అందుకే నేను దాన్ని కూడా ఒక కామెంట్ లాగా స్కిట్లో వేసేయటం జరిగింది అనమాట. ఒకడు అటు ఇటు తిరుగుతుంటాడు, మామ నాకు పెళ్ళి అవ్వట్లేదురా ఎలారా అని తిరుగుతుంటాడు. ఏం లేదురా షూటింగ్లో పెళ్లి చేసుకుని యూట్యూబ్లో వాళ్ళకి వాళ్ళే చేసేస్తారు, అలా కూడా వద్దా అంటాడు. ఏం నాకు అవ్వలేదా అని ఈ టైప్లో దాన్ని కూడా ఒక సరదాగా సెటైరికల్గా వేసేసి కవర్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ప్రతి ప్రొఫెషన్లో మనకి నచ్చేవి ఉంటాయి, ఇబ్బందికరమైనవి ఒకటి ఉంటాయి. అండ్ మీరు నార్మల్ పర్సన్గా ఉండడం ఒకటి, కొంతమందికి తెలియడము, అందరు మిమ్మల్ని గుర్తుపట్టడం ఒకటి. సో బయటకు వెళ్ళాక కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు మీలా ఉండలేరు. అవునవును. మేబీ అన్ని టైమ్స్లో మీకు కొంచెం ప్రైవసీ కావాలన్నప్పుడు కూడా ఉంచరు. సో అలాంటి టైంలో ఇబ్బందిగా అనిపించిందా ఎప్పుడైనా? అంటే స్టార్టింగ్లో చాలా బాగుండేదండి. అందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అయ్యా మనతో ఫోటోలు దిగడం ఏంటి, అర్రే సూపర్ కదా అనుకునే వాళ్ళని. తర్వాత కూడా ఎక్కడ మనం ఎవరిని వచ్చే కొద్ది మనకు వర్క్స్ ఎక్కువ అవుతాయి. ఆ వర్క్స్ ఎక్కువ అవుతున్న టైంలో మనం ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నామో ఆ టైంలో కూడా ఎక్కువ మంది వచ్చేసి దిగుతూ ఉంటే చిన్న ఇబ్బంది అందరికీ ఉంటుందండి. చాలామంది సెలబ్రిటీలకి అందరికీ ఆ చిన్న ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మనం వాళ్ళ మీద చూపించకూడదు, ఎందుకంటే మన కోసం ఇష్టపడి వచ్చారు కాబట్టి. మన కోసం ఇష్టపడి వచ్చిన వాళ్ళ మీద అలా చేయకూడదు కాబట్టి చాలా సరదాగా అందరికీ చాలా పేషెన్స్తో మనం ఇచ్చేవాళ్ళం ఫోటోలకి ఏదైనా అందరికీ. ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు కదా, మనం అంటే ఇష్టపడి ఏమైనా మీ స్కిట్లు చాలా బాగుంటాయి ఇవి చెప్తా ఉంటే ఆ టైంలో అది ఇబ్బంది అనిపించేది కదా. యాక్చువల్గా అవి బూస్టప్ కదా, స్కిట్లు చాలా బాగుంటాయి ఆ పంచి ఈ పంచి చెప్తా ఉంటే వరుసగా మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా ఫోటోలు ఇవ్వటం అన్నీ బాగా జరుగుతాయి. ఓకే. అండ్ మామూలుగా మనం కామెడీ చేసే క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ మీద కనిపించడం అదంతా ఒకటైతే, బయటకు వచ్చాక రియల్ లైఫ్లో జనాలు అన్న నీ పంచులు బాగుంటాయని చెప్పే కేటగిరీ ఒకటి ఉంటుంది. ఇంకో కేటగిరీ అంటే ఎవరే ఆడరా హైపర్ ఆది గాడరా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్, అంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాదు, ఇంటెన్షనల్గా కావాలని కించపరచడానికి చేస్తుంటారు. అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీకు అదేండి. నేను ఎక్కువ మనం ఎదగటానికి కారణం నెగిటివ్ కామెంట్స్ అండి. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోతే మనం అంత ఎదగలేము ఎప్పుడు. వాళ్ళ వల్ల వాళ్ళు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే అవునా ఇది ఉందా మనలో, సరే తీసేద్దాం ఇది ఒకటి, పోనీ ఇలా అనుకుంటున్నారా, వాళ్ళు కూడా మన వైపు వచ్చేలాగా అలాంటివి చేద్దాం అనే చిన్న సెన్స్తోనే వెళ్తాం. కానీ వాళ్ళు మనం పెద్దగా అంటే వాళ్ళ ఒపీనియన్ మనం ఏం అనలేము. అందుకే అంటే మీకేమన్నా లైఫ్లో అలాంటివి ఫేస్ చేశారా? కావాలని క్రిటిసిజం అంటే వాళ్ళతో మీకు ఏం పని ఉండకపోయినా కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అంత చదువుకొని జబర్దస్త్కి వెళ్ళడం ఏంట్రా అది ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇస్తారులేరు ఒక డైలాగ్ ఎన్నాళ్ళు ఉంచుతారు మళ్ళీ తీసేస్తారు ఎందుకని. ఒక మెయిన్ లీడ్కి వచ్చిన తర్వాత ఆయన అభి అనేవాడు ఫస్ట్ ఇది సెకండ్ కదా, ఇదేమన్నా ఫస్టా. ఒక టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ చేయటం పెద్ద విషయం రా, సినిమాల్లో చేయాలరా అది మనకు కావాల్సింది, ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత కమెడియన్ రా హీరో అయితే వాడు, ఈ కమెడియన్ ఏమందరూ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు, ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. అలానే మనం ఎదుగుతుంటాం అంతే. వాడు ఏదైతే అన్నాడో ఇప్పుడు ఫస్ట్ జబర్దస్త్లో నిలబడతాడు ఏం చేస్తాడు అన్నారు,
తర్వాత డైలాగ్ చెప్పడం నేర్చుకున్నాం. అంటే వాడు అన్నదానికి అట్లా ఎదుగుతూ వచ్చాం కదా. ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంటేనే మనం పాజిటివ్గా ఎదుగుతాం. అది నా ఫీలింగ్. ఓకే, నైస్. అండ్ మేడ మీద అబ్బాయి మూవీలో మీరు డైలాగ్స్ రాశారు కదా? అవునవును. మీ పాట రాసుకున్నారా లేకపోతే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ? టోటల్గా అక్కడున్న టోటల్ స్క్రీన్ ప్లేలో సిచ్యువేషన్స్ని బట్టి మా మధ్య కాంబినేషన్స్ అన్నీ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళే ఉన్న డైలాగ్స్ కొన్ని అట్లా. ఓకే, అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఈ కాన్సెప్ట్ వచ్చిందా మీరు డైలాగ్ రాసుకోవడం, లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంతకుముందే ఎవరికైనా అనుకున్నారా? లేదండి, ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నా స్కిట్లు కానీ ఆ టైమింగ్ కానీ అది చాలా ఇష్టం ప్రొడ్యూసర్ గారికి. ఆయన పోయి నరేష్ గారికి సజెస్ట్ చేశారు, ఇట్లా హైపరాది అయితే బాగుంటుందేమో మన సినిమాకి అంటే. నరేష్ గారు కూడా అప్పుడు స్కిట్లు చూశారు. అవునవును, టైమింగ్ చాలా బాగుంది, మనకు కూడా న్యాచురల్గా ఉంటుంది, మా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది బయట అని చెప్పి అప్పుడు నరేష్ గారు సపోర్ట్ చేసి పిలిపిస్తే, నరేష్ గారికి అప్పుడు నేను రాస్తానని తెలియదు. మామూలుగా ఎవరో రాస్తుంటారు, ఇతను స్కిట్లు చేస్తున్నాడేమో అనుకున్నారు నరేష్ గారు. సెట్స్కి వచ్చిన తర్వాత నేను నాకు సీన్ పేపర్ క్యారియన్లోకి తెచ్చిచ్చినప్పుడు వెంటనే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ డెవలప్ చేసుకుంటూ నాకు వచ్చినవన్నీ రాసుకుంటూ వెళ్తాను డైలాగ్స్. అవి తీసుకెళ్ళి అన్న ఇవి ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా ఇది అంటే, అప్పుడు ఆయన నువ్వు రాస్తావా, మరి అలాంటప్పుడు ఇంకేంటికి బ్రదర్, మొత్తం నువ్వు సీన్లను డెవలప్ చేసి మనకు స్కోప్ ఉన్న ఎవరికి తీసేసుకుని చేసేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని సీన్లు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, జబర్దస్త్లో అన్ని స్కిట్స్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ మీ కైండ్ ఆఫ్ మీ కామెడీ టైమింగ్ కానీ మీ కామెడీ ఫ్లేవర్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది మీరు చేయడం, అండ్ బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా ఆది స్కిట్లు బాగుంటాయి అన్నది వచ్చేసింది అనమాట. ఆ ఫ్లేవర్ మీకు న్యాచురల్గా అలా వచ్చేసిందా ఫస్ట్ స్కిట్ నుండే, లేకపోతే అది క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశారా? అంటే నేను స్టార్టింగ్లో జబర్దస్త్ నేను చూసేటప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను జబర్దస్త్ చూసేటప్పుడు అంత పెద్ద డ్రామాలు ఎక్కడైనా పంచి పేలితే నవ్వేవాళ్ళం. టోటల్ డ్రామా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం, కానీ పంచి పేలితే నవ్వేవాళ్ళం. కాబట్టి ఆ పంచే టోటల్ స్కిట్టే పంచ్ ఫార్మాట్ అయితే ఎలా ఉంటుంది, మన త్రోట్ నవ్వించవచ్చు కదా అన్న సెన్స్ నాకు ఎక్కువ మైండ్లో పడిపోయింది నేను రాయటం స్టార్ట్ చేసినప్పుడు. యాక్చువల్గా అంటే నాకు ఇప్పుడు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ట్రాక్ ఉంటుంది, ఆయన దిగినప్పటి నుంచి వెళ్ళే వరకు కౌంటర్స్ పడతానే ఉంటాయి. నాకు ఆ ఫ్లో ఇష్టం, మనకి ఇచ్చిన 5 నిమిషాల టైంలో అలా చేయాలి అన్న సెన్స్ ఉండేది. కాబట్టి ఈ స్కిట్లో కూడా నాకు ఇచ్చేది 10 నిమిషాల టైం. ఆ 10 నిమిషాలు నేను ఒక డ్రామా చూపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఏం జరుగుతుంది ఇది అవసరం లేదు, ఆ ఉన్న 10 నిమిషాలు నవ్వించాలి అన్నది నా ప్రాసెస్. అందుకే ఫస్ట్ నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా అయితే స్క్రిప్ట్ రాసుకునేవాడినో ఇప్పటికీ కూడా నేను అదే టైం కేటాయించి స్క్రిప్ట్కి మాత్రం అలా టైం కేటాయించి రాసుకుంటాను. ఎందుకంటే అలాంటి ఫార్మాట్ ఎంచుకున్నాను నేను. ఓకే.